తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రిజర్వ్డ్ లోక్సభ సీట్ల నుంచి బరిలో దిగేందుకు ప్రభుత్వ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. ఇటు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, అటు మహబూబాబాద్ ఎస్టీ సీటు కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంతకీ ఆ ఉద్యోగులు ఎవరు, ఏ పార్టీల నుంచి ఎవరెవరు టికెట్లు కోరుతున్నారు? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లోక్సభ స్థానాల టికెట్ల కోసం ఆయా పార్టీల్లో ఆశావహులు పోటీ పడుతున్నారు. 2 రిజర్వ్డ్ నియోజకవర్గాలే. వరంగల్ ఎస్సీకి, మహబూబాబాద్ ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా పసునూరి దయాకర్ ఎన్నికయ్యారు. మహబూబాబాద్ నుంచి కారు పార్టీ ఎంపీగా మాలోతు కవిత విజయం సాధించారు. అయితే ఈసారి పరిణామాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో హస్తం పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రొటీన్ పొలిటీషియన్స్ కంటే ప్రభుత్వ అధికారులే పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారట. టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు అధికారులు సీట్ల కోసం పోటీ పడ్డారు. వర్ధనపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సిపి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న పలువురు అధికారులు ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతూ పైరవీలు చేసుకుంటున్నారట. మహబూబాబాద్ పార్లమెంట్ సీటు కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. టికెట్ తెచ్చుకుంటే చాలు, విజయం ఖాయమన్న భావన కాంగ్రెస్ ఆశావహుల్లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆశావహుల్లో సైతం జయాపజయాల మాట అలా ఉంచితే బరిలో దిగితే చాలు అన్న భావంతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో బెర్త్ ఖాయమనే ఆలోచనకొచ్చారు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కోసం 4 ఉద్యోగులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన డుంగ్రోత్ నాగరాజ్ నాయక్ ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. 2023 జూన్ జూలైలోనే వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న ఉన్నతాధికారులు తిరస్కరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ భట్టు రమేష్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అలాగే సంగారెడ్డిలో ఎన్పీడీసీఎల్ డీఈగా పనిచేస్తున్న ఎట్టి వెంకన్న టికెట్ రేసులో ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్టకు చెందిన ఈయన అనుచరులు ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డిని కలిసి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారట. ఎట్టి వెంకన్న ఆదివాసీ సామాజిక వర్గం నుంచి సీట్ అడుగుతున్నట్టు సమాచారం. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా పనిచేసిన లకావత్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ కూడా మహబూబాబాద్ కాంగ్రెస్ సీట్ను ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈయనది జనగామ జిల్లా. మరోవైపు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు లావుడ్యా రాములు నాయక్ కుమారుడు ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ నాయక్ మహబూబాబాద్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాములు నాయక్ కు పార్టీ సీట్ ఇవ్వలేదు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో ఆయన తనయుడు పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తొర్రూరు మండలం చెండ్లంకుంట తండాకు చెందిన మాలోతు భిక్షపతి నాయక్ ఎప్పటినుంచో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నా దక్కలేదు. దీంతో ఈసారి లోక్సభ సీటు రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో మంచి సంబంధాలున్నాయి. వరంగల్ డివిజన్ ఎల్ఐసిలో డీఓగా పనిచేస్తున్న ఈయన టికెట్ రేసులో ఉన్నారు. అవకాశం ఇస్తే మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తానని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇక వరంగల్ లోక్సభ సీటు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు పోటీ పడుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మంచి పరిచయాలున్నాయి. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని కలిసి బయోడేటా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న హరికోట్ల రవి నేరుగా సోనియా గాంధీని కలవడంతో ఆయనకు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇక గతంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసిన రాగమల్ల పరమేశ్వర్ కూడా వరంగల్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, ఎమ్మెల్యేల ద్వారా తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ద్వారా తనకు టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం తనకు ఉపయోగపడుతుందని పరమేశ్వర్ చెబుతున్నారు. అలాగే 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ నేతలను కూడా రాగమల్ల కలిసినట్టు సమాచారం. వీరితో పాటు మాజీ పోలీస్ అధికారిగా దొమ్మాటి సమ్మయ్య కూడా వరంగల్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మరి ఆయా పార్టీలు ఎవరికి టికెట్ ఇస్తాయో చూడాలి.